హాయ్ అండి. ఇంకా ఈరోజైతే మన ఇంట్లోనే డాబా స్టైల్‌లో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేటటువంటి దహీ పన్నీర్ కర్రీని తయారు చేసుకుందాము. నేనైతే ఇప్పుడు మామూలుగా పన్నీర్‌ని ఎప్పుడైనా కూడా తెచ్చినా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా! సో, ఇప్పుడు బయటకు తీసి కొంచెం సేపు నీళ్ళల్లో పెట్టేశాను. అంత లోపల మామూలుగా రోజు ఉదయము జీలకర్ర నీళ్ళు తాగుతాం కదా! కాబట్టి బాగా కండగలిగినటువంటి జీలకర్రను ఈ విధంగా వేసేసి సిమ్‌లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని, ఇలాగా ఒక మిక్సీ గిన్నెలో వేసేసి, మనం మిక్సీ పట్టుకున్నామనుకో, రోజు ఉదయం అండి ఒక చిన్న స్పూను పొడి వేసేసుకొని, గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని తాగితే చాలా అంటే చాలా మంచిది. దానితో పాటు కొంతమంది నిమ్మరసం వేసుకుంటూ ఉంటారు. కొంతమంది మామూలుగా ఇది తేనె కూడా వేసుకుంటూ ఉంటారు. సో, నేనైతే మాత్రము ఇలాగా జీలకర్ర పొడి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని తాగుతూ ఉంటాను. మనము జీలకర్రని ఇలాగ సిమ్‌లో పెట్టి వేయించుకోవడం వల్ల మంచి కలర్ వచ్చింది చూడండి పొడి. ఇలాగా చేసుకోవాలనమాట. ఇంకా ఆ తర్వాత నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. నేనైతే పన్నీర్‌ని కొంచెం పెద్ద సైజులో ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను. మీకు తగ్గట్టుగా ఏ సైజులోనైనా గూడా కట్ చేసుకోవచ్చు. కానీ మనం వేయించుకునేటప్పుడు చిరిగిపోకుండా ఉండేందుకు నేనైతే కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను. అలాగే చేత్తో పట్టుకొని తినే విధంగా చేశానండి. ఇంకా దానికి కొంచెం ఐస్ బాగా గడ్డగట్టినదనమాట. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టినాను. ఇంకా ఇప్పుడు ఈ విధంగా స్లైసెస్ లాగా ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను. చూసారా? ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నానండి. చాలా అంటే చాలా బావుంటాది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, లేదు అంటే సండే స్పెషల్‌గా అయినా కూడా ఈ కర్రీని చేసుకుంటే స్పెషల్ అకేషన్స్ కూడా సూపర్‌గా ఉంటదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెయిన్‌గా మనం ఎక్కువగా రెస్టారెంట్‌లల్లో, డాబాలల్లో అలాగ తింటూ ఉంటాము. అదే కర్రీ మన ఇంట్లో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. చూసారా? ఇంకా ఆ తర్వాత వీటిలో నేనేం చేస్తున్నానంటే కొంచెంగా ఉప్పు, అలాగే పసుపు, వాటితో పాటుగా కారము, అలాగే కొంచెం కసూరి మేతి వేసేసి ఈ విధంగా బాగా కలుపుతూ ఉన్నాను. ఇలాగ కలపడం వల్ల మనకేంటంటే పన్నీర్‌కనేది ఉప్పు, కారం పట్టుకోవటం వల్ల మనము బాగా మంచిగా చప్పగా లేకుండా మంచిగా ఉంటుంది. తినేటప్పుడు కూడా స్పైసీగా ఉంటుందనమాట. సో, నేనైతే ఇలాగనే చేస్తానండి. కొంతమంది ఏంటంటే మామూలుగా ఆయిల్‌లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి పన్నీర్ ముక్కలు వేసేసి వేయించుకుంటారు. అలాగైనా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు వీటిలోకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను. మామూలుగా ఎప్పుడు పొడవుగా కట్ చేసుకుంటాను. కానీ ఈ కర్రీకి ఏంటంటే ఈ విధంగా కట్ చేసుకుంటానండి. ఇంకా ఆ తర్వాత ఒక బౌల్‌లో కొంచెంగా పెరుగు తీసుకున్నాను. అంటే ఒక పావు లీటర్ పెరుగు తీసుకున్నాను. అలాగే పసుపు, ఉప్పు, కారము, వాటిలో కొంచెంగా ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, వాటితో పాటుగా కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసి ఈ విధంగా బాగా కలియబెడుతూ ఉన్నాను. ఎక్కడ ఉండలు లేకుండా ఇలాగ కలుపుకోవాలండి. చూసారా? ఈ విధంగా మనకు పెరుగు బాగా కలిసిపోవాలి కాబట్టి నేను విస్కర్‌తో ఇలాగ అంటూ ఉన్నాను. చూడండి బాగా కలిసిపోయింది కదా! ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని, మనము ఫస్ట్ ఉప్పు, కారం అన్నీ పట్టించుకున్నాం కదా! ఆ మిశ్రమాన్ని ఇలాగ వేసేసి అంతా చిదిగేటట్టు ఎప్పుడు మాటి మాటికి కలియబెట్టకుండా జస్ట్ ఒక్కసారి అలాగా అనేసి, ఇలాగా మనము కుదిచ్చినట్టు గూడా అన్నా కూడా సరిపోతుంది. నేను అందుకేనండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఇంకా నేను వీడియోలో చూపించిన విధంగా మాటి మాటికి ఇలాగ అంటూ ఉన్నాను. ఎక్కువ సేపు వేయించిన అవసరం లేదండి. ఒక 2, 3 మినిట్స్ అలాగా వేయిస్తే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత బాండీ పెట్టేసుకొని కొంచెంగా షాజీరా, అలాగే ఈ విధంగా బిర్యానీ ఆకు, వాటితో పాటుగా మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు మంచి కలర్ వచ్చేలాగా ఇలాగ వేయించుకోవాలి. చూసారా? ఈ విధంగా వేయించుకోవాలనమాట. ఇంకా ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా! ఆ మిశ్రమం కూడా ఇందులోనే వేసేసి చక్కగా బాగా కలియబెట్టుకోవాలి. ఏ కర్రీకైనా కూడా పైన ఆయిల్ వచ్చేటట్టుగా మనము సిమ్‌లో పెట్టుకొని మగ్గపెట్టుకుంటే మంచి కలరు వస్తుంది. మంచి టేస్టు వస్తుందండి. ఇంకా ఇలాగ బాగా కలియబెట్టిన తర్వాత మనము గ్రేవీ చిక్కగా కావాలనా, లేకుంటే పలచగా కావాలనా దాన్ని బట్టిచ్చి మనం నీళ్లు వేసేసుకొని ఈ విధంగా
మనం బాగా ఉడకబెట్టుకోవాలి. వీటిలో కొంచెం స్పెషల్‌గా జీడిపప్పు నానబెట్టుకొని వేసుకుంటే చాలా బావుంటదండి. ఇంకా ఇప్పుడైతే ఉప్పు, కారం వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వీటిలోకి జీడిపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసేస్తూ ఉన్నాను. ఈ జీడిపప్పు వేయటం వల్ల మనకు చిక్కదనం వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇంకా ఇప్పుడు ఒక్కసారి సిమ్‌లో పెట్టుకొని అలాగా బాగా కలియబెట్టి కొంచెం బుడగలు బుడగలు పైకి ఆయిల్ వచ్చేటట్టుగా ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే వేయించుకున్నటువంటి పన్నీర్ ముక్కలు కూడా ఇందులోనే వేసేసి ఇలాగా కసూరి మేతి బాగా చేతిలో నలిచి ఇలాగ వేసేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ అనేది భలే వస్తుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్‌లో కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలాగా కలియబెట్టి మనం మూత పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా చేసుకున్నాం కదా! ఇదే విధంగానే మనము మష్రూమ్ కర్రీని కూడా ఇలాగనే చేసుకోవచ్చండి. ఇంకా లాస్ట్‌లో మనము పచ్చిమిర్చిని ఇలాగ వేసామనుకో, ఆ పచ్చిమిర్చి మన పంటి కింద పడితే టేస్ట్ బావుంటదండి. లాస్ట్‌లో వేస్తేనే ఆ పచ్చిమిర్చికి టేస్ట్ అనమాట. ఇంకా ఇప్పుడు మూత పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇప్పుడు చూడండి ఎంత బావుంది కదా! భలే కలర్‌ఫుల్‌గా వచ్చిందండి. చూడండి కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ధర. అలాగే బయట మనకు ఒక కడాయిలో మనకిస్తారు. అది ఎంత ఉంటదంటే 280, 250, 300 అలా ఉంటది. అలా కాకుండా 250 గ్రామ్స్ మనం పన్నీర్ తీసుకున్నామనుకో, ఇలాగ చేసుకున్నామనుకో హ్యాపీగా ఇంటిల్లిపాది తినేయొచ్చు. ఇంకా ఇప్పుడు ఒక బౌల్‌లో వేసేసాను. చూసారా ఎంత సింపుల్‌గా చేశాను కదా! ఇంకా ఆ తర్వాత ఇందులోకి మనము పూరి చేసుకోవచ్చు. అలాగే చపాతీ చేసుకోవచ్చు. అలాగే బగారా రైస్‌లో కూడా పన్నీర్ కర్రీ చాలా బావుంటదండి. నేనైతే ఇప్పుడు చపాతీ చేస్తూ ఉన్నాను. ఇంకా వేటికైనా కూడా చపాతీకైనా, పూరీకైనా నేను ఇలాగనే కట్ చేసుకుంటానండి. అన్నీ ఒకే సైజులో ఉండేటట్లుగా ఇలాగ బాగా పొడవుగా అనేసి ఇట్లాగా కత్తితో కట్ చేసి, ఈ విధంగా అన్నీ ఉండల్లాగా చేసేసుకొని ఇలాగ చపాతీ చేస్తూ ఉంటాను. ఇంకా చపాతీ పిండి మాత్రం పిసకడము చాలా అంటే ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ మనం కలిపామనుకో నీళ్లు ఎక్కువగా పీల్చుకోవటం వల్ల మనకు చపాతీ అనేది మృదువుగా వస్తది. సో, అలాగా చేసుకోవాలి. ఇంక అందరికీ తెలుసు కదండీ! చపాతీ అంతా తిక్కిన తర్వాత ఆయిల్ పట్టించి వాటి మీద పొడి పిండి వేసేసుకొని చపాతీ షేపు అంటే త్రికోణం షేప్‌లో వేసేసుకొని ఇలాగ రుద్దుకొని కాల్చుకున్నామనుకో పొరలు పొరలుగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మనకు మామూలుగా కొంతమంది ఒక్క పొర గూడా చేసి మా అమ్మ వాళ్ళసలు మామూలుగా ఇంట్లో గోధుమలండి పట్టించి ఒక్క పొరనే అసలింక మడతలు గిడతలు ఏం బెట్టరు. కాలుస్తారు ఎంత టేస్టీగా ఉంటాయంటే అందుకేనండి మనము మామూలుగా గోధుమలు తీసుకొని గోధుమ పిండి పట్టించుకుంటే బావుంటదండి. నేను నెక్స్ట్ టైమ్ కూడా అలాగనే చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇప్పటికైతే మామూలుగా ఆశీర్వాద్ గోధుమ పిండే తెప్పించుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు చూడండి చపాతీ ఎలా పొంగుతుందో. ప్రతి ఒక్క చపాతీ పొంగుతదండి ఇలా చేస్తే. అయితే టేస్ట్ కూడా చాలా బావుంటాయి. కొంతమంది నూనె వేసుకుంటారు. కొంతమంది నూనె వేసుకోరు. మేమైతే నూనె వేసేసుకొని ఇలాగా కాల్చుకుంటామండి. ఎంతమంది నూనె వేసుకొని చపాతీ కాల్చుకుంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మా అక్క వాళ్ళ కూతురు, అలాగే మా పిల్లలు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారండి చపాతీల కోసము. ఏంటమ్మా అంత హడావిడిగా చేస్తున్నావు? చాలా సేపు అయింది నానమ్మ, అలాగే మీ నాన్న వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా నన్ను ఏమి నువ్వు టెన్షన్ పెట్టొద్దు. ముందు ఫస్ట్ చెప్పు ఏంటి సంగతి? ఏంటి కర్రీ చపాతీలోకి? నిజంగానే పన్నీర్ కర్రీ చేసా. ఎంత బాగుంది కదా. ఎస్, చపాతీ చేసుకొని వస్తాను. సరే త్వరగా చేయిపోయి ఇంకా వెయిట్ చేయండి. రా చపాతీ కలుస్తా. ఫస్ట్ సెల్లు పక్క పెట్టు. కాదు నువ్వు తినేటప్పుడు చూస్తావు కదమ్మా. నేనెప్పుడు చూసినానే తినేటప్పుడు? తినేటప్పుడు యూట్యూబ్ వ్యూస్ ఎంత వచ్చాయి? ఎవరెవరు కామెంట్ పెట్టారు? ఇదే వీడియోలో సింక్ ఎక్కడ వచ్చింది? చూడు మళ్ళీ టేస్ట్ చూసి చెప్పు. ఆల్రెడీ తిన్నా కుంతా ప్లేట్లో. అవునా? సూపర్ వచ్చింది. రెస్టారెంట్ ఓపెన్ సరిపోతుంది. అంత సీన్ లేదులే మనకి. చేయొచ్చమ్మా బెంగళూరులో క్లౌడ్ చికెన్. సారీ క్లౌడ్ కిచెన్. చపాతీ చూడు పొరలు 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 ఎట్లా వచ్చిందో. నీకు గుర్తుందా మనం చిన్నప్పుడు పైన లేయర్ ఒకసారి మధ్యలో లేయర్ ఒకసారి చపాతీ కదా? నేదో అట్లే తినేదాన్ని. ఇట్లా పైన కింద తినేదాన్ని మధ్యలో. నేను మధ్యలో లాస్ట్ లో తినేదాన్ని.
ఓకే అండి, ఇంకా ఇవాళ వీడియో చూసేశారు కదా. తప్పకుండా మీరు కూడా దహీ పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చూపించినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మామూలుగా మనము హోటల్లో తీసుకుంటే దరిదాపు 700 అలాగా అవుతుంది కదా. ఇది 2 కర్రీల మెయిన్ కాబట్టి 300 మినిమం కర్రీ రేటు. సో ఇంటూ 2 600. సరే, మనము 500 గ్రామ్స్ పన్నీర్ తెచ్చుకున్నాము. అది రేట్ వచ్చేసి 250 పడిందండి. చక్కగా మన ఇంట్లో మన చేతులారా తయారు చేసుకున్నాము. చాలా అంటే చాలా సింపుల్ గా చేసేది కదండి. ఇవాళ వీడియో తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ పెట్టుకోండి. అబ్బా బాయ్ అండి. ఇంకా ఆ తర్వాత మా మేనత్త కూతుర్లు సడన్ గా వచ్చారండి. సరే అని చెప్పేసి పన్నీర్ కర్రీ ఉంది కదా, ఇంకా 2 చపాతీలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా కాలుస్తూ ఉన్నాను. బాయ్ అని చెప్పేసి మళ్ళీ హాయ్ అని చెప్తుంది అనుకుంటున్నారా? మా పిన్ని చూడండి, అక్కడ కెమెరా ఆన్లో ఉంది అని చెప్పేసి హాయ్ అని అంటూ ఉంది. సో మా ఇంట్లో వాళ్ళకి చాలా మందికి తెలుసండి, కెమెరా ఆన్లో ఉంటే మాత్రం అందరు ఇలాగా చూసుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా మా పిన్ని తెలుసు కదండి, మా మేనత్త కూతుర్లు అనమాట. బాగుందా పిన్ని? హోటల్లో లెక్కనే ఉందా? ఇట్లే చెయ్యి, పెడతాంలే మేము యూట్యూబ్లో పెడితే అప్పుడు మళ్ళీ నువ్వు ట్రై చేసి చెయ్యి. ఈజీ. ఏమన్నా పాలది అయితే పన్నీర్ చేసి కొన్నగంటి కూర చేయం పాలకూర లెక్కనే మగ్గించి మిక్సీ పెట్టి ఇట్లనే చేసిన బాగున్నది. అవునా? యాడిది నీకు పొన్నగంటి కర్రీ? ఆకుకూరల కడ పొన్నగంటి ఆకు. ఓహో, ఆకుల కన్నా ఇట్లా మేలని మిక్సీ పెట్టి చేసింది బాగా. సరే సరే. ఏంటమ్మా చీరలు కొట్టు పెట్టావు ఇంట్లో? ఏం లేదమ్మా, మన మౌర్య అంటే మా అక్క కూతురిది పెళ్ళైన నాళ్ళ నుంచి అస్సలు సర్దలేదండి. ఎక్కడ పడేశాను. అసలు కొన్ని చీరలు ఏంటంటే గాన మామూలుగా మడత కొంగుతో ఇలాగ వేశారనమాట. నేను ఎప్పుడు చూసినా కూడా ఆ చీర లేదే ఈ చీర లేదని అనుకుంటూ ఉన్నాను. కానీ మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉండాలండి. తీసి చూస్తేనే అవి కట్టుకోవాలనిపిస్తుంది, వాటికి ఏది మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవాలనిపిస్తుంది కదా. చాలామంది మీరు బ్లౌజులు ఎక్కడ కుట్టించుకుంటారు ఏంటి అని అడుగుతూ ఉంటారండి. నేనైతే బ్లౌజులు ఎక్కువ శాతం ఇక్కడ లోకల్గానే కుట్టించుకుంటాను. కానీ మీ బ్లౌజులు చాలా బాగుంటాయి అని అంటూ ఉన్నారు. అసలు ఏం లేదండి, నేనైతే ఇలాగ డిజైన్ ఉన్న బ్లౌజులు తీసుకుంటాను. అలాగే ఇంకా అప్పట్లో ఏంటంటే గాన మామూలుగా 2x తీసుకుంటున్నాను. ఇవి కొంచెం షేడ్ అవుతున్నాయండి అని చెప్పేసి ఇవి ఎక్కువ శాతం పక్కన పెట్టేశాను. ఇలాగ డిజైన్లో ఉన్నటువంటి బ్లౌజులు తీసుకున్నాను. ఇట్లాగా ఇవి వేటికైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం మనకి రెడ్, మెరూన్ రెడ్, అలాగే నస్సం కలరు, బ్లాక్, అలాగా పింక్ ఇలాంటివన్నీ ఉంటే మనకు వేటిలోకైనా కూడా యూస్ అవుతాయి. కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది కదా. ఇంకా ఆ తర్వాత మొన్న ఏం చేసామంటే మా అక్క వాళ్ళ కూతురు పెళ్ళిలో మామూలుగా ప్రొద్దుటూరులో ఈ బ్లౌజులు తీసుకొని వచ్చారండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఒక పీస్ వచ్చేసి 180 200 అలాగా పడ్డాయి అన్నమాట. ఇవి క్లాత్ కూడా షైనీగా ఉందన్నమాట. కాటన్ అమ్మా ఇది? ఇది కాటన్ కాదు, కొంచెము పట్టు టైపులో ఉందన్నమాట. ఇది మనకేమి వాష్ చేసినా కూడా షేడ్ అవ్వట్లేదు. సో ఇలాంటి క్లాత్ బాగా యూజ్ అవుతాయని చెప్పేసి ఒక 4 రకాలైతే కుట్టించుకున్నాను. ఇంకా ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ చూసారా, ఇది చూడండి కొంచెం ఎర్రమట్టి కలరు. ఇంకా అలాగే వీటిలో నేను కొన్ని రకాలు కుట్టించుకున్నానండి. ఒక యాష్ కలర్ ఒకటి, అలాగే ఇది ఆరెంజ్ కలర్ ఒకటి, ఇంకా ఆ తర్వాత ఇది. సో 4 కలర్లు అయితే కుట్టించుకున్నానండి. ఇవి మాత్రం నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మెయిన్ ఏంటంటే మనం అప్పట్లో కొనుక్కున్న శారీస్కి ఏంటంటే బ్లౌజులు చునిగిపోయి, సో మనకు బ్లౌజులు లేవు అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే చీరలన్నీ పక్కన పడేస్తాం. ఈ శారీ చూస్తే మీరు అసలు ఇది ఎన్ని సంవత్సరాల కిందట చీరనోనండి, ఇది పక్కకు పడేశాను. కానీ ఇప్పుడు ట్రెండీగా కూడా ఈ శారీస్ నడుస్తూ ఉన్నాయి. ఎంత బాగుంది చూడండి. బ్లౌజ్ లేక పక్కన పడేశాను. ఈ శారీ కట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సూట్ అవుతుంది కదా. ఒకవేళ చిన్న ఫంక్షన్లకు కాకపోయినా ఇంట్లో కట్టుకోవటానికైనా మనకు యూజ్ అవుతాయి కదండి. కాబట్టి అలాగా చేస్తూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత కొన్ని ఏంటంటే గాన బ్లౌజులు మిగిలిపోతాయి, శారీస్ చునిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే బ్లౌజ్ మిగిలిపోయినది ఇది ఇలాంటి శారీస్కి యూజ్ చేస్తూ ఉంటాను. చూసారా, పర్ఫెక్ట్. ఇది మనకి బ్లౌజులు లేవని నేనైతే ఎక్కువ శాతం చీరలు పక్కన పెడతానండి. కానీ నాకు తర్వాత తెలిసింది
ఎన్ని బ్లౌజులు అయినా కూడా కుట్టించుకోలేం. ఎందుకంటే ఇప్పుడు బ్లౌజులు కుట్టించుకోవడానికి 350 అలాగా అవుతున్నాయి విత్ బ్లౌజ్ అయితే. ఇంకా ప్లెయిన్ అయితే 250 అలా కుడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటాను. మామూలుగా కొత్త బ్లౌజెస్ ఉన్నాయనుకో కంపల్సరీగా వేరే చీరలకు వాడుతూ ఉంటాను అనమాట. అందుకే నేనేం చేస్తానంటే మ్యాచింగ్ ఉన్నటువంటి బ్లౌజ్వి కొన్ని ఉన్నాయి. ఈ చీర చూడండి, దీని బ్లౌజ్ ఇలాగనే పెట్టేసుకొని పెట్టుకుంటాను అనమాట. మెయిన్గా ఏ శారీస్కైనా కూడా బ్లౌజ్ వెంటనే కుట్టించుకోవటం మంచిదండి, నా సజెషన్. ఎప్పుడో కుట్టించుకోవచ్చులే, ఎప్పుడో వేసుకోవాలి అని అనుకుంటే వేరే దాని బ్లౌజ్ తీసి దీనికి వేసి ఉంటాము. అప్పుడు ఇది షేడ్ అయి ఉంటుంది, ఆ చీర కట్టలేం. అట్లాగా చాలామంది తప్పు పనులు చేస్తూ ఉంటారు, అందులో నేను ఒకదాన్ని. మీరు కూడా అంతేనా? ఇంకా అయితే చీరలు మాత్రం పక్కన పడేయనండి, కొంచెం పాతవి అవన్నీ పక్కకు తీసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాను. కానీ ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటాను. ఇట్లా డిజైన్ బ్లౌజెస్ మామూలుగా నంద్యాలలో అయితే శ్రీలక్ష్మి మ్యాచింగ్ సెంటర్ వాటిలలో కూడా చాలా బాగున్నాయి. ఇలాగ తీసుకొని కుట్టించుకుంటూ ఉంటాను. ఏదో ఒక దానికి వేసుకుంటూ ఏదో ఒక మ్యాచింగ్ అయితే వేస్తాను. ఈరోజు చూడండి, ఈ శారీ బ్లౌజ్ ఎప్పుడో చునిపోయింది, కానీ ఈ బ్లౌజ్ కుట్టించుకోవటం వల్ల దీనికి వేసుకోవటం వల్ల ఎంత బాగుంది లుక్ కదా. సూట్ అయింది కదా. సో నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఏంటమ్మా ఇంక అవ్వదా ఈరోజు ఇది? అసలు అయ్యేలా లేదు పునీత. ఇంకా పొద్దున 11కి స్టార్ట్ చేసినావు. అన్ని చీరలు ఉన్నాయమ్మా నీకు? చీరలు ఉన్నాయా అని కాదు, నేనేం చేస్తానంటే కొన్ని చీరలకి మన డోబీ ఆంటీ వాళ్ళు ఎప్పుడైనా గంజి పెడతారు కదా, అప్పుడప్పుడు చిన్న చిన్న రంధ్రాలు పడ్డాయి. చీర చూస్తే ఎంత బాగుంది చూడండి. చాలా సార్లు చూసే ఉంటారు మీరు ఈ శారీని. ఇదేంటంటే కానీ అక్కడక్కడ రంధ్రాలు పడినాయని చెప్పేసి ఇది డార్నింగ్ అని చెప్పి ఎన్ని చీరలు పెట్టినాను చూడండి. మామూలుగా అయితే నేను పెయింట్ వేసేటప్పుడు ఈ శారీస్ అన్నీ కొన్నానండి, నా కష్టాజీతంతో కొనుక్కున్నాను. సో శోభా శారీస్లో ఎక్కువగా నేను శారీస్ తీసుకుంటాను అనమాట. ఈరోజు ఈ శారీకి పెయింట్ వేస్తున్నాను అంటే ఎస్టిమేషన్ ఇంకో చీర కొనాలి అని. అప్పట్లో శోభా శారీస్ నంద్యాలలో ఫేమస్. ఇప్పుడు అసలు దాని వైపు కూడా పోవట్లేదు. అసలు చూడు ఇవన్నీ ఎంత బాగున్నాయి అంటే అప్పుడు అంతా 2000, 2200, 1500 అది. ఇది మామూలుగా బాబా పూజ అప్పుడు వేసుకున్నాను. మళ్ళీ ఒక 2 రోజులకి మామూలుగా ఇది వంటగదిలో ర్యాకులు ఉంటుందా, ఆ ర్యాకులకు తగులుకొని పోయింది. ఒక్కసారే కట్టుకున్నా, నెక్స్ట్ టైంకి జూనిపోయింది. ఇవన్నీ మనం ఏం చేయాలి, డార్నింగ్కి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఈ బ్యాగులో పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. బాబా పూజ ఇది 2వ సంవత్సరం. డార్నింగ్ ఎంతసేపు అవుతుంది, ఎంత పడుతుంది మా? అక్కడ పోయి వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతసేపు పడుతుంది టైం? ఎంతసేపు కాదు, ఎంత పడుతుంది కాస్ట్? ఇంత చిన్న దానికి 50 రూపాయలు, 100 రూపాయలు అట్లా తీసుకుంటారు. ఓకే, అంతేలే. ఎన్ని కుప్ప అది. అసలు నాకు ఆశకి వచ్చింది ఈరోజు. అమ్మో, రేపు జేజుకుంటదిలే పని. ఆడన్నీ కనుచూపు తక్కువ కాబట్టి మా ఇంట్లో మా జేజుకి ఒక్కటే బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆవిడ అన్ని పాపం కుట్లల్లో తీసేది అత్తనే. నువ్వు ఎయ్యాలకు తీయలేవులే జయ, నేనే తీస్తాను అంటారా. పొద్దున్న 11 నుంచి స్టార్ట్ చేసినావు? 11 నుంచి. అది ఏంటి 6 గంటలు ఏంది, 8 చేసినాను. తిన్నాము, వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మధ్యాహ్నం కలర్ రైస్ చేసినాను. ఇంకా చూడు, ఇంకా ఇప్పటికి కూడా తెగలే. ఈరోజు వీడియో పెట్టాలి, ఎప్పుడైతుంది? పెట్టినాంలే, పెట్టినాం కదా. పునీత వస్తే నాకు సగం పని తగ్గుతుందండి. పాపం పెద్ద ఆమె కానీ చిన్న ఆమె కానీ వస్తే సగం పని చేస్తారు. అందుకే క్రెడిట్ ఇస్తున్నందుకు థ్యాంక్స్. వారానికి ఒకసారి వస్తూ ఉన్నారనమాట. మీరు కూడా ఇంతేనా? ఏదైనా పని పట్టుకుంటే కంప్లీట్ అయ్యేంత వరకు అలాగనే చేస్తూ ఉంటారండి. నేనైతే అంతేనండి. ఇంకా 11 కానీ రాత్రి 12 కానీ ఇట్లాగనే చేసుకుంటూనే ఉంటానన్నమాట. ఉదయం అందరూ శివతాండవం ఆడతారు, ఏది పట్టుకుంటే అదే ఊగులాడుతుంటావు నువ్వు అని. మీ ఇంట్లో కూడా అంతేనా? ఓకే అండి, ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి. బాయ్ అండి.